సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి, వరదలు కూడా రావడం మనం చూసాం కదా సార్. అయితే వీటన్నిటికి గల కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయన వల్లే వరదలు వచ్చాయి, ఆయన వల్లే ఈ విధంగా మునిగిపోతున్నాయని చెప్పేసి ఆయన కామెంట్స్ అయితే చేశారు సార్. అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మరి వరదలకు చంద్రబాబు నాయుడు గారు కారణం ఏ విధంగా అవుతారు సార్? ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మామూలుగా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కలామిటీ వచ్చినప్పుడు కానీ విమర్శించడం అనేది కామన్. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, రేవంత్ రెడ్డి ఆ, సరిగ్గా స్పందించలేదు, అందుకే ఇంత పెద్దగా నష్టం జరిగిందని ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇంకా అక్కడ ప్రధానంగా అక్కడ ప్రతిపక్షం ఆ, జగనే కాబట్టి, ఎందుకంటే షర్మిల ప్రతిపక్షం లాగా వ్యవహరించట్లేదు మనకు తెలుసు. కాబట్టి ఇంకా అక్కడ జగనే మాట్లాడాలి. సో నిన్న జగన్ అక్కడ సింగ కాలనీ అవన్నీ కూడా పర్యటించాడు. దాదాపు నడుములోతు నీళ్ళల్లో కూడా కొన్ని చోట్ల నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో జగన్ ఆ, చెప్పింది రెండు వాక్యాలు చెప్పాడు. ఒకటి, ఈ వరద అనేది మ్యాన్ మేడ్ ఇదని చెప్పాడు. దీని మీద ఆల్రెడీ ట్రోల్స్ చేస్తున్నారు. అదే టైంలో మనం ఈనాడులో కానీ చూస్తే ఖమ్మంలో కూడా మ్యాన్ మేడ్ అని ఈనాడులో ప్రముఖ హెడ్డింగ్ వచ్చింది. ఆ, అంటే ఆ, దీంట్లో మ్యాన్ మేడ్ అనే దాంట్లో జగన్ ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు జగన్ ఏం చెప్పాడంటే, రెండు రకాల నెగ్లిజెన్స్ చంద్రబాబు వైపు నుంచి జరిగాయని చెప్పాడు. ఒకటి, ఆగస్టు 28వ తేదీ ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది, దాదాపు 20 సెంటీమీటర్ల కంటే వర్షం కురిసే అవకాశం ఉంది, పైన ఎగువన పడే ఇది కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తే చంద్రబాబు కనీసం సమీక్ష చేయలేదు దాని గురించి, దాని ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. అట్లాగే ప్రజలను అలర్ట్ చేయడం, లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వరదలు వచ్చే మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళని అలర్ట్ చేయడం, యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, ఇవేవి చంద్రబాబు చేయలేదనేది ఒక ఫస్ట్ విమర్శ. రెండో విమర్శ, చంద్రబాబు కరకట్ట మీద ఉన్న, ఉండవల్లిలో కరకట్ట మీద ఉన్న తన ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరు దగ్గర దాదాపు 11 లాక్స్ ఎత్తేసారు, దానివల్ల ఒక్కసారిగా వరద వచ్చింది అంటే ఇంటిని కాపాడు కోసం చంద్రబాబు ఈ వరదను క్రియేట్ చేశాడు అనేది రెండవ ఆరోపణ. ఈ రెండు ఆరోపణలు ప్రధానంగా చేశాడు. కానీ అది కాపాడుకోలేకపోయాడు, అది కూడా మునిగిపోయింది. కరకట్టలో మనకి మంతెన సత్యనారాయణ ఇంతకుముందు కూడా విమర్శలు వచ్చాయి, వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయని, అదే జరిగింది. సో ఖచ్చితంగా వరదల విషయంలో మానవ తప్పిదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వర్షపాతం పడడం ఒక కారణం కావచ్చు, కానీ 98లో కూడా ఇంతకంటే వర్షపాతం ఎక్కువే వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు. రెండోది, లాస్ట్ 2019లో కూడా 11.35 పూసిక్కుల వాటర్ వచ్చింది. అప్పుడు దాని ఇంత నష్టం జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగిందంటే జగన్ చెప్పేది ఏంటంటే, ఫ్లడ్ క్వశ్చన్ అంటే శ్రీశైలం సాగరు, నాగార్జున సాగరు, పులిచింతల ఇక్కడ 60-70 టీఎంసీలని తగ్గించి వాటర్ ఫ్లడ్ క్వశ్చన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఉంటే ఈ స్థాయి వాటర్ ఇక్కడికి వచ్చేది కాదు. అది చంద్రబాబు ముందుగా చేయలేదనేది అతను విమర్శించాడు. సో ఏదేమైనా చంద్రబాబు దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనేది బ్రాడ్గా ఫస్ట్ విమర్శ. రెండో విమర్శ, వీళ్ళని ఈ ముంపుకు గురైన వాళ్ళని ఆదుకోవడంలో చంద్రబాబు సరిగ్గా పనిచేయట్లేదు అనేది. అంటే వ్యవస్థని పనిచేయనీయకుండా అతనే బోట్లలో తిరుగుతూ దాన్ని ఫోకస్ చేసుకొని చంద్రబాబు చూడు ఎంత కష్టపడుతున్నాడో అనేది తీసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజలకి ఆహారం అందించట్లేదు. ఎందుకంటే జగన్తోనే అందరూ చెప్తున్నారు, మీడియా ముందే చెప్తున్నారు, మాకు నీళ్లు లేవు సార్, ఆహారం లేదు, మాకు బోట్లలో వేరే ప్లేస్కి వెళ్ళాలంటే బోట్లు అందించలేదు అని చెప్తున్నారు. ఇదైతే కరెక్టే, ఎందుకంటే దాదాపు 3 లక్షల మందికి పైగా అఫెక్ట్ అయ్యారు. 3 లక్షల మందికి సరిపోయే బోట్లు కావచ్చు, సరిపోయే ఆహారం నీళ్లు కావచ్చు అందట్లేదు. మనం అనేక వీడియోస్ చూస్తున్నాం. డ్రోన్స్ వెళ్ళి కొన్ని చోట్ల అట్లా ఇరుక్కున్న వాళ్ళ చోట
కమర్షియల్ డ్రోన్స్ వెళ్ళి ఆహారం అందించడానికి ఒక్కొక్క డ్రోన్కి 40,000 50,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందించాలంటే కూడా 1500 నుంచి 3000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంకొక హృదయ ఉదారక దృశ్యం నేనే చూశాను. అదేంటంటే వాళ్ళు మమ్మల్ని కాపాడమని గజేతగాళ్ళని ఎవరన్నా చెప్తే వాళ్ళు మాకు 10,000 నువ్వు ఫోన్ పే చేస్తే నేను కాపాడుతాన్నాడు. ఫోన్ పే చేశారు వీళ్ళు, కానీ అతనికి వెళ్ళలేదు, రీచ్ అవ్వలేదు. దాంతో అతను కాపాడలేదు. కాపాడకపోతే అందులో ఒకరు కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు. ఇలాగా ఈ హ్యూమన్ కండిషన్ అంటే వీళ్ళకుండే ఒక వల్నరబుల్ కండిషన్ ఉపయోగించుకొని కొంతమంది ప్రాణాలతో వ్యాపారం అనేది మొదలు పెట్టేశారు. సో దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. తగిన బోట్లు అందించలేకపోవడం, వాళ్ళని సహాయక చర్యలు ఇమీడియట్ గా తీసుకురాలేకపోవడం, ఇవన్నీ కూడా. అందుకని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడం కూడా లేట్ అయింది. వాళ్ళు వచ్చినా కూడా పెద్దగా వాళ్ళు ఏం చేయట్లేదు. ఇక్కడ లోకల్ పరిస్థితులు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు దిగేసరికి లేట్ అయిపోయింది అనేది కూడా చెప్తున్నారు. అంటే ప్రాణ నష్టం అయితే ఎక్కువ జరగలేదు ఇప్పటి వరకు మన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అన్నట్టుగా తెలుస్తుంది. బట్ నానా ఆస్తులు పోయినాయి, పశువు మొత్తం. విజయవాడలో ఏ రోడ్డు చూసినా అక్కడ మనకి 5 నుంచి 6-7 అడుగుల వాటర్ ఉంది. సో ఇది ఒకటి బుడమేరుని డీల్ చేయడంలో ఒక ప్రాబ్లము, ఎగువ నుంచి వచ్చే వాటర్ని కంట్రోల్ చేయడం అంటే ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేయడంలో ఒక ప్రాబ్లం, ఇవన్నీ కనబడుతుంది. వర్షం ఖచ్చితంగా అయితే పెరిగింది, గతం కంటే వర్షపాతం అయితే పెరిగింది. బట్ ఇది రావడానికి కారణం ప్రధానంగా మున్నేరు వరద, ఎగువన మున్నేరు వరద, పులిచింతల ఇక్కడ నుంచి అంతా కూడా వాటర్ రావడం, దాన్ని డీల్ చేయడంలో ఇది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే వీళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు కావచ్చు, మందులు కావచ్చు, వాటర్ కావచ్చు అందించడానికి ఆ వ్యవస్థ ఈజీగా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ర్యాపో ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తుంటారు. చంద్రబాబు ఆ వ్యవస్థల్ని నీరుగార్చడం అనేది కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇటుపక్క తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులేమో జగన్, ఈవెన్ చంద్రబాబు కూడా జగన్ 5 ఏళ్లుగా వాటర్ బాడీస్, వాటర్ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు, అందుకే ఈ వరదలని వాళ్ళు ఆరోపిస్తున్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ రాజకీయమే. నిజానికి ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో ఏంటంటే రాజకీయాలే ప్రధానం అయిపోయింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ముందస్తు ప్రణాళిక లేదు, అందుకని రేవంత్ రెడ్డి అలసత్వమే కారణం. గవర్నెన్స్ అనేది యాక్టివ్గా లేదనేది కూడా వాస్తవమే. ఆ ప్రతిపక్షాలు చేసే దాంట్లో వాస్తవం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు దాన్ని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ముందు ప్రతిపక్ష పార్టీలు కూడా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ వల్ల ఎంత వీలైతే అంతగా ఈ అఫెక్ట్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే పౌర సమాజంలో ఎన్జిఓస్ కావచ్చు, మిగతా సెక్టర్స్, వీటిని కూడా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది గతంలో. పౌర వ్యవస్థ, ఎన్జిఓ వ్యవస్థని మోడీ ప్రభుత్వం వచ్చినాక సిస్టమేటిక్ గా వాళ్ళని నిర్వీర్యం చేసింది. మనకు తెలుసు, మన 2009లో అనుకుంటా సునామీ వచ్చినప్పుడు ఎన్జిఓలు పెద్ద ఎత్తున వర్క్ చేశారు. దాంట్లో కొన్ని ఎన్జిఓలు డబ్బులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు, కానీ ప్రజలకైతే దానివల్ల మేలైంది. అట్లాగే అంటే ఈ రకరకాల ప్రజలకి దగ్గరగా ఉండే వ్యవస్థలు అనేవి ఎప్పుడు కూడా ఇటువంటి కలామిటీస్ వచ్చినప్పుడు పనిచేస్తాయి. ఓన్లీ అధికార యంత్రాంగం మాత్రమే సరిపోదు, ఎందుకంటే అధికార యంత్రాంగం అంత లేదు, వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పోరాలేరు, వెళ్ళలేరు, వాళ్ళని సేవ్ చేసుకునేదాన్ని చూస్తారు. అందుకని వివిధ పౌర వ్యవస్థలు అనేవి ఉండాలి ఎప్పుడైనా. ఆ పౌర వ్యవస్థలు ఒక్క రోజులో రావు, అవి ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం మనం డెవలప్ చేసుకోవాలి. అది మిస్ అయింది మనకి. ఇక్కడ వాళ్ళ వైసీపీ వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కొద్దిగా పటిష్టంగా ఉంటే ఇప్పుడు ఇంకొంత మెరుగుగా వీళ్ళకి అందేది. అట్లాగే ఎన్జిఓ వ్యవస్థని రూయిన్ చేయకపోయింటే మోడీ ఇప్పుడు కొంత హెల్ప్ అయ్యేది. ఖచ్చితంగా ఇలాంటి వాటి నుంచి గుణపాఠాలు తీసుకొని వరదలు వచ్చినప్పుడు స్పందించడం కాకుండా ముందు నుంచి కొన్ని వ్యవస్థల్ని బిల్డప్ ఎలా చేసుకోవాలి, కొన్ని రకాల ప్రికాషన్స్ ఎలా చేపట్టాలనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్ అంటారు, ఇలాంటి వాటిని నిన్న కూడా చెప్పాను నేను. ఇలాంటి ఈవెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు రాకుండా ఉండాలంటే
రావాలంటే ఏం చేయాలి, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ రకమైన ముందస్తు ప్లానింగ్ అయితే అవసరం అనేది లేటెస్ట్ గా విజయవాడ ఫ్లడ్స్ కూడా మనకి తెలియజేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.